రాబోయే ఎన్నికల కోసం కాదు, రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు. కాబట్టి నిజమైన నేతగా ఉంటాడు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి. ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వారిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒక నవనీతం లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. రసగీతంలా మాధుర్య భరితంగా ఉంటుంది ఆయన యొక్క ఆలోచన సరళి. ఒక ఔదార్యం కనపడుతుంది, ఒక ఔన్నత్యం ఉంటుంది. సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలు, ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్ కి స్వాగతం చెప్తారు. ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు. మన చంద్రబాబు గారిలా ఒక దీర్ఘగామి, దీర్ఘదర్శి. అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉండటం మాత్రమే కాదు, శీఘ్రగామి. అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి, దానికి కావలసిన తోటి విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు. అలాగే ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి ఘడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా, ఆరోగ్యంగా, ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన అందరి యదమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే, తను పంచేటువంటి మంచితనాల సావాసమే. మనమంతా జనసేన మిత్రులారా ఒక్కసారి మీ కరతాళ ధ్వనితోటి స్వాగతం చెప్పండి. అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం. పెద్దలారా, మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి నగల ధగధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని నిశ్శబ్దమైనటువంటి విజయంగా మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారం అయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి చేస్తూ ఇప్పుడు